యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. హలో, నేను ఇందుమతిని మాట్లాడుతున్నాను. చెప్పండమ్మా. మీరిచ్చిన మందులు మా బిడ్డకు బాగా పనిచేసాయి. చాలా కాలం తర్వాత మొదటిసారి మమ్మల్ని గుర్తుపట్టింది. కాని ఇంతలోనే స్పృహ కోల్పోయింది. అవునా? అవును. తన కళ్ల ముందే తన బిడ్డలా ఉండే ఇంకో అమ్మాయిని ఎవరో చంపేశారు. అది తన బిడ్డే అనుకుని గుర్తొచ్చినప్పుడల్లా ఆందోళన చెంది స్పృహ కోల్పోతోంది. భయపడకండి. ఆవిడ పూర్తిగా మామూలు మనిషి కావడానికి ఇంకా ఎంతో సమయం లేదు. కానీ బిడ్డ బతికే ఉన్నా పోయిందనే భయపడుతోంది. ఆ భయం ఎలా దూరం చెయ్యాలో తెలియడం లేదు. అన్నీ దూరం అవుతాయి. ముందు తన బిడ్డని తన కళ్ళ ముందుకు తీసుకురండి. తనని చూపించాక వీలైనంత త్వరగా వైద్యశాలకు తీసుకురండి. తనకి త్వరగా వైద్యం చేయాలి. అలాగేనండి, వెంటనే తీసుకొస్తాం. అమ్మా, ఏమంటున్నారమ్మా? శాంత స్పృహలోకి వచ్చేసరికి వైదేహిని చూపించమంటున్నారు. తర్వాత వైద్యశాలకు తీసుకురమ్మంటున్నారు. అయితే ముందు దేవాంష్కి ఫోన్ చేసి వైదేహిని తీసుకురమ్మని చెప్పాలతయ్య. అలాగే. ఈవిడ మామూలు మనిషి అయిపోతే వాలి పరిస్థితి ఏంటి? వాలి దొరికిపోతే నా పరిస్థితి ఏంటి? అసలు వాలి ఇక్కడ లేడు కాబట్టి సరిపోయింది. లేదంటే చంపింది వాలి అని ఇప్పుడే చెప్పేసి ఉండేది. ముందు ఈ విషయం వాలికి చెప్పి ఏం చేయాలో ఆలోచించాలి. బావా, సరే, నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఈ స్వీట్ తీసుకో. ఏంటి స్పెషల్? అత్తింటికి అల్లుడొచ్చాడు, అదే స్పెషల్. ఇంకేదో సంతోషం దాని వెనుకున్నట్టుంది. సంతోషమే బావా. ఇలాంటి రోజు ఇంత త్వరగా వస్తుందని అనుకోలేదు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రతి క్షణం భయపడుతూనే ఉన్నా. కానీ ఈ రోజు నీ వల్ల ఆ భయాలన్నీ తొలగిపోయాయి. ఇక మన బిడ్డకి ఏ ఆపద ఉండదు. దేవుడి నగలు వచ్చేస్తున్నాయి. వాటిని అలంకరించేస్తే శాప విమోచనం అయిపోతుంది. తర్వాత మన బిడ్డకి ఏ ఆపద ఉండదు బావా. ఆ శివపార్వతులే మన బిడ్డకి అండగా ఉంటారు. ఇక ఉన్న సమస్య ఒక్కటే, మా అమ్మ. మన బిడ్డ మన చేతుల్లోకి వచ్చేసరికి అమ్మకి నయమైతే చాలు. అయిపోతుంది వైదేహి. తొందరలోనే అత్తయ్య మంచిగా మాట్లాడుతుంది చూడు. ఇంట్లో వాళ్ళు ఫోన్ చేస్తున్నారు. హలో ఇందు. మనవడా, చెప్పిందు. నువ్వు వైదేహి వెంటనే బయలుదేరి ఇంటికి రావాలి మనవడా. ఏమైంది ఇందు? ఎందుకు వెంటనే రమ్మంటున్నావు? ఏదో కంగారులో ఉన్నావేంటి? ఏమైంది? కంగారు పడాల్సింది ఏమీ లేదు మనవడా. శాంతాదేవి నన్ను అమ్మ అని పిలిచింది. మీ నాన్నని గుర్తుపట్టిందిరా. వన్ సెకండ్ ఇందు, ఇంకొకసారి చెప్పు. మీ నాన్నని గుర్తుపట్టిందిరా. నిజమా అమ్మమ్మా? అవును మనవరాలా. బావా, అమ్మకి నయమైపోయింది. ఇప్పుడే అనుకున్నాం కదా అమ్మకి నయమైతే బాగుంటుందని. నయమైపోయింది బావా. అన్ని మంచి సకనాలే. ఇక మన బాధలన్నీ తీరిపోయినట్టే. తీరిపోయినట్టే మనవరాలా. కానీ ఏమైందమ్మమ్మా? మమ్మల్ని అందర్నీ బాగానే గుర్తుపడుతుంది. కానీ అప్పుడు కళ్ల ముందు వైదేహిని చంపేశారు కదా, అది గుర్తు తెచ్చుకుని వైదేహిని చంపేశారంటూ స్పృహ తప్పి పడిపోతుంది. అవునా? అవును. మళ్లీ స్పృహలోకి తెచ్చినా మళ్లీ వైదేహిని చంపేశారని ఏడుస్తూ స్పృహ కోల్పోతోంది. అమ్మా, ఫోన్ చేసావా? ఇదిగో వాళ్లతోనే మాట్లాడు రాజా. అమ్మమ్మ చెప్పింది కదమ్మా, నువ్వు వెంటనే బయలుదేరొచ్చి నిన్ను చూస్తే తప్ప బ్రతికే ఉన్నావని శాంత నమ్మదు. వైదేహికి ఏమీ కాలేదని అప్పుడు స్థిమితపడుతుంది. ఆ తర్వాత ప్రకృతి వైద్యశాలకు తీసుకెళ్ళాలి. ఇలాగే పదే పదే జరిగితే ప్రాణాలకే ప్రమాదం అంటున్నారమ్మా. లేదు మావయ్య, మేమిప్పుడే బయలుదేరొస్తున్నాం. అలాగేనమ్మా, త్వరగా రండి. అలాగే నాన్న. అమ్మా, నాన్నా, నాన్నా. ఇక్కడే ఉన్నానమ్మా. నాన్నా, నాన్నా, వెంటనే ఇంటికి వెళ్ళాలి నాన్నా.
ఎందుకమ్మా? ఎందుకమ్మా అంత అర్జెంటుగా ఇంటికెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇక్కడ 3 నిద్రలు చెయ్యాలి కదమ్మా. అవునమ్మా, కానీ అక్కడ అమ్మకి నయమైందంట. అందరినీ గుర్తుపడుతుందంట నాన్న. ఏవి నా మనవరాలు ఎక్కడో దిక్కుమాలిన దానిలా ఉంటే నువ్వేమో అమ్మా నాన్న అంటూ సంతోషంగా ఉంటావా? చెప్తా నీ సంగతి. ఇప్పుడు నయమైంది కదా, మరేంటి బాధ? ఇక్కడ 3 నిద్రలు చేసి వెళ్ళొచ్చు కదమ్మా. లేదు బామ్మగారు, వైదేహి కనిపించక అత్తయ్య కంగారు పడుతుందట. ఏదో అయిందని భయపడుతుందట. వెంటనే వెళ్ళి కనిపించకపోతే మళ్ళీ మతి చెడిపోయే అవకాశం ఉంది. ప్రాణాలకే ప్రమాదం అంటున్నారు. అవునా? అయితే వెంటనే బయలుదేరండి. ఎక్కడికి రా వెళ్ళేది? ఇప్పుడు వెళ్ళిపోతే మళ్ళీ ఇంత చక్కగా నాకు దొరకవే. నీ కడుపు పాడు చేసి ఇక్కడి నుంచి పంపిస్తా. హా. అది ఎలా వెళ్తారు? 3 నిద్రలు చేయకుండా వెళ్తే అరిష్టం. ఏ సునైనా, నీకు తెలీదా ఎలా పంపిస్తానంటున్నావు? ఏమరిష్టమమ్మా? దానికి ఏదో పరిహారం ఉంటుంది. కానీ ఇప్పుడు వైదేహి వెళ్ళకపోతే వాళ్ళ అమ్మ ప్రాణానికే ప్రమాదం అంటున్నారు. మీరు వెళ్ళండమ్మా. అలాగే నాన్న. అమ్మా, వెళ్ళొస్తాం. మంచిదమ్మా, జాగ్రత్త. సరేనా? ఏంటి నానమ్మా, నేను వెళ్ళిపోతున్నానని ఎందుకంత కంగారు పడిపోతున్నావు? మళ్ళీ వస్తాను కదా. నువ్వు నాకు మాటిచ్చినట్టుగాని నువ్వే నాకు పురుడుపోతూ గాని. కానీ నెలలు నిండిన తర్వాత, సరేనా? వెళ్ళొస్తాను. వెళ్దాం పదండి. తెలిసిపోయిందా? అయితే ఊర్మిళతో మాట్లాడింది మొత్తం వినేసిందన్నమాట. అందుకే తేలికాటి నుంచి తప్పించుకుంది. నా నుంచి తప్పించుకుని సంతోషంగా అడుగు బయట పెట్టింది. కానీ నిన్ను మాత్రం వదలను వైదేహి. సంతోషంగా ఉండనివ్వను. ఎక్కడ చచ్చాడీ వాలిగాడు? అమ్మని కలిసొస్తానని పొద్దున్ననగా వెళ్ళాడు. మళ్ళీ తిరిగి రాలేదు. అస్సలు ఉన్నాడో పోయాడా? ఇక్కడ చూస్తే నీ బండారం మొత్తం బయటపడేలా ఉందిరా వాలిగా. శాంతాదేవిని చంపాలనుకునేవాడివి చంపకుండా మతి చెడగొట్టి వదిలేసావు. ఇప్పుడు ఆవిడికి మతి తిరిగొచ్చి వైశాలిని చంపింది నువ్వే అని చెప్తే అంతే, నీ చాప్టర్ క్లోజ్. ఏదో ఒకటి చేసి వీడిని బయటపడేయాలి. లేదంటే నేను చేసే ప్రతి పనికి కావలసిన తోడు ఉండదు. పోనీ ఆ తోడు లేకపోతే లేకపోని అనుకుందాం అనుకుంటే వీడు దొరికితే నేను దొరికిపోతాను. నన్ను ఇరికించగానే వీడు పోడు. నేనేం చేయాలి? శాంతాదేవి నోరు ముయ్యడం ఒక్కటే మార్గం. కానీ ఎలా? అవును, వాళ్ళమ్మ దగ్గరికే వెళ్తానన్నాడు కదా. ఒకసారి వాళ్ళమ్మకే ఫోన్ చేస్తే? ఊర్మిళ ఫోన్ చేస్తుందంటే. హలో హలో అత్తయ్య, ఎక్కడున్నారు? వాలి ఎక్కడున్నాడు? వాలినా? అవునత్తయ్య, ఇప్పుడు తన బండారం బయటపడేలా ఉంది. శాంతాదేవి మామూలు మనిషి కాబోతుందత్తయ్య. కొంచెం కొంచెంగా మనుషుల్ని గుర్తుపడుతుంది. ఆఖరి ట్రీట్మెంట్ కోసం ప్రకృతి వైద్యశాలకి తీసుకెళ్లారు.
పూర్తిగా నయమై అన్నీ గుర్తొచ్చి వైశాలిని చంపింది, శాంత పిన్నిని చంపబోయింది వాలిని అని చెప్పింది అనుకో, వాలి చాప్టర్ క్లోజ్ అవుతుంది. అక్కడ ఆల్రెడీ వాడి పరిస్థితి అలాగే ఉంది. బయటకు వచ్చిన వాడి పరిస్థితి అలాగే ఉంటుందంటే ఇప్పుడు ఏం చేయాలి? వాలికేం కాకూడదంటే శాంతాదేవి నోరు తెరవకూడదత్తయ్య. ఏదో ఒకటి చేద్దామంటే వాలి ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియడం లేదు. మీకేమైనా తెలుసా అత్తయ్య? తెలుసని చెప్తే వాలి అక్కడ ఏ పరిస్థితుల్లో ఉన్నాడో చెప్పడంతో పాటు ఎందుకున్నాడో చెప్పాల్సి వస్తుంది. ఆ దేవుడి నగల గురించి, తరతరాలుగా వస్తున్న సంపద గురించి చెప్పాల్సి వస్తుంది. చెప్పను. చెప్పండి అత్తయ్య. మీ దగ్గరకే వస్తున్నానని బయలుదేరాడు, వచ్చాడా? రాలేదమ్మా. మరి ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు అంటే ఏం చెప్పను. వాడెక్కడున్నాడో నీకు తెలీదు, నాకు తెలీదు. అంటే ఏదో ఆపదలో ఉన్నాడనేగా. వాలి వల్ల ఎవరికైనా ప్రమాదం ఉంటుంది గాని వాలికేం ప్రమాదం ఉండదత్తయ్యా. కాలం కలిసి రాకపోతే ఏవైనా జరుగుతుందమ్మా. నీ ఫోను తీయడం లేదు, నా ఫోను తీయడం లేదు అంటే వాడు మామూలుగా అయితే లేనట్టేగా. సరే, అక్కడ సంగతి ఏంటో నువ్వే చూడు. ఈలోగా వాలి ఎక్కడున్నాడో నేను తెలుసుకుంటాను. సరే అత్తయ్య. అయినా నా కొడుకు గురించి శాంత ఏం చెప్తే ఏంటి? వాడు ప్రాణాలతో ఉండాలి కదా. ముందు వాడిని కాపాడుకోవాలి, తరువాత శాంత గురించి ఆలోచించాలి. నా వైదేహిం చంపేశాడు, కత్తితో పొడి చేశాడమ్మా. నా కళ్ళ ముందే పొడి చేశాడమ్మా. ఏం కాలేదమ్మా. నా వైదేహి, నా మాట విను. శాంత, దేవర్ష్ వైదేహి బయటికి వెళ్ళారు, వచ్చేస్తారమ్మా వాళ్ళు. లేదమ్మా, నా కళ్ళ ముందే చంపేశాడు. లేదమ్మా, నా వైదేహిని పొడి చేశాడు. ప్రస్తుతానికి చంపేశాడు అని అంటోంది గాని ఇంకా అది వాలి అని మాత్రం చెప్పలేకపోతోంది. ఒకవేళ ఇప్పుడు వాలిని చూస్తే గుర్తుపడుతుందేమో. వాడిప్పుడు ఇక్కడ లేకపోవడమే మంచిదైంది. శాంత, వైదేహి చెప్పింది విను. ముందు మందు తాగమ్మా శాంత. నాకే మందులు వద్దు. నా వైదేహి కావాలి, నా వైదేహి కావాలి. వైదేహి ఎక్కడుంది? వైదేహి ఎక్కడుంది? నా వైదేహిని చూపించండి. నా వైదేహిని చంపేశారు. అది నా వైదేహిని చంపేశారు. నా వైదేహి కావాలి. అమ్మా, దేవాన్షికి ఫోన్ చేసావు కదా, వస్తున్నారు కదా? చేశాను రాజా. వస్తుంది. వైదేహి దేవాన్షి వచ్చారమ్మా. అమ్మా, వైదేహి, వైదేహి. నీకేం కాలేదుగా తల్లి? నీకేం కాలేదుగా? లేదమ్మా, నాకేం కాలేదు. వాడు మంచాడు కాదమ్మా, వాడు చంపేస్తాడు, పొడి చేస్తాడమ్మా. అమ్మ వైదేహి, అమ్మా, నాకేం కాలేదు. చూడు, నేను బానే ఉన్నాను కదా. వాడు చంపింది నా రూపంలో ఉన్న వైశాలిని. నువ్వు నన్నే అనుకుని భయపడుతున్నావు. నాకేం కాలేదు. నిజం చెప్పు, ఏం కాలేదుగా నీకు? నాకేం కాలేదు. అవును శాంత, వైదేహికేమీ కాలేదు. నువ్వు అస్సలు భయపడకు. వైదేహి, ముందు మందు తాగించు. అయినా బావ నా పక్కనే ఉన్నాడు కదమ్మా. బావుండగా నాకేమీ కాదు. ఈ మందు తాగు. తాగమ్మా. ఇటివు శాంత. దేవాంష్, ఇలా రా నాన్న. అత్తయ్య, వైదేహిని బాగా చూసుకో. వాడు మంచివాడు కాదు. వైదేహిని ఏమన్నా చేస్తాడు. వైదేహిని జాగ్రత్తగా చూసుకో. అత్తయ్య ఏం కాదు, నేను చూసుకుంటాను కదా. అప్పుడు జరిగిన సంఘటన ఇంకా పీడకలలా నా బిడ్డను వెంటాడుతూనే ఉంది. పూర్తిగా నయమైతే గాని ఈ పీడకల నుంచి విముక్తి కలగదు.
అవునమ్మా, వైద్యుడు చెప్పినట్టుగా ఆలస్యం చేయకుండా ప్రకృతి వైద్యశాలకు తీసుకెళ్ళాలి. అప్పుడు నా చెల్లెలు మామూలు మనిషి అవుతుంది. ఇదంతా వారసుడు మన ఇంటికి రాబోతున్న వేళ విశేషమే. ఇంకా ఆలస్యం ఎందుకండి? వెంటనే శాంతం తీసుకుని బయలుదేరండి. తీసుకెళ్దాం పదని మావయ్య, నేను వస్తాను. నువ్వెక్కడికమ్మా? ఈ పరిస్థితిలో నువ్వు ప్రయాణం చేయడం మంచిది కాదు. పర్వాలేదమ్మమ్మా, ఈ పరిస్థితుల్లోనే అమ్మ పక్కన నేనుండాలి. నేనున్నాను కదమ్మా నా చెల్లెల్ని చూసుకోవడానికి. అయినా ఇప్పుడు అన్నిటికన్నా అందరికన్నా ఈ ఇంటికి రాబోయే వారసుడు ముఖ్యం. ఏ చిన్న తప్పుకు కూడా అవకాశం ఇవ్వకూడదమ్మా. శాంతను నేను తీసుకెళ్తాను, మీరు జాగ్రత్తగా ఉండండి. దేవాంశ్, కార్ రెడీ చేయమని అంజుకి చెప్పు. అలాగే నాన్న. ఇప్పుడు ఏం చేయాలి? ప్రకృతి వైద్యశాలకి తీసుకెళ్తే నయం అయిపోతుంది, వాలిని గుర్తుపడుతుంది, అప్పుడు నేను దొరికిపోతాను. అసలు ప్రకృతి వైద్యశాలకి తీసుకెళ్లకుండా ఉండాలంటే ఏం చేయాలి? నువ్వు జాగ్రత్తమ్మా. వైదేహి, నువ్వు వస్తున్నావు కదా? మావయ్య వస్తున్నారు కదమ్మా, నువ్వు మావయ్య వెళ్ళిరండి. ఓహో, నువ్వు వస్తేనే నేను వెళ్తాను. వైదేహి రాకూడదమ్మా. ఓహో, నా వైదేహి నా దగ్గరే ఉండాలి. వదిలితే వాడు చంపేస్తాడు. నాకేం కాదమ్మా, బావున్నాడని చెప్పాను కదా. అయినా నేను వచ్చేస్తే నా బొజ్జుల పాపాయిని ఎవరు చూసుకుంటారు? పాపాయి కోసవా? అయితే సరే. దేవాంశ్, వైదేహి జాగ్రత్త. రామ్మా. నిజమేంటో బయటపడే వరకు జాగ్రత్తగా ఉండు నాన్న. వైదేహి, జాగ్రత్తగా ఉండమ్మా. అలాగే నాన్న. మీరు తిరిగొచ్చేసరికి సమస్యలన్నీ తీరిపోతాయి. ధైర్యంగా వెళ్ళిరండి నాన్న. అవును మావయ్య, దేవుడి ఆభరణాలు దొరుకుతాయి, గుళ్ళో పూజలు మొదలవుతాయి, సమస్యలన్నీ తొలగిపోతాయి. నీ నోటి చాల వల్ల అదే జరిగితే అంతకన్నా సంతోషం ఏముందమ్మా? ఏంటి రాజా? ఏం లేదిందు, మంచి రోజులు రాబోతున్నాయి అని చెప్తున్నా. నా కూతురికి నయమై తిరిగి ఇంటికొస్తే మంచి రోజులు మొదలైనట్టే మనవడా. అప్పుడు మాకు చెడ్డ రోజులు మొదలవుతాయి. ఏమండి, టైం అవుతోంది, మీరు బయలుదేరండి. వెళ్ళొస్తాను కౌసల్య, వెళ్ళొస్తానన్నా. అలాగే నాన్న. వైదేహి, జాగ్రత్తమ్మా. అలాగే మావయ్య. కౌసల్య, వెళ్ళొస్తాను. నాన్న, రాజా, ఏమండి? నాన్న. ఏంటండి అలా చూస్తున్నారు? ఏం లేదు కౌసల్య, అందరూ జాగ్రత్తగా ఉండండి. ఇంట్లో ఉండేవాళ్ళం, మాకేంటి రాజా? నువ్వే శాంతని జాగ్రత్తగా తీసుకువెళ్ళి తీసుకురా. అలాగేనమ్మా. ఇప్పుడు వెళ్ళడం అవసరమా బామ్మగారు? మావయ్య గారు కాలు జారి పడబోయారు. నాకెందుకో అపశకునంలా అనిపిస్తుంది. ఏదో చెప్పు స్లిప్ అయింది, దానికే అపశకునం అంటావేంటమ్మా? అయినా నువ్వెప్పటినుంచి శకునాలు నమ్ముతున్నావు? కర్మ కాలితే దేన్నైనా నమ్మాలి. ఇలా కూడా ఆపడం కుదరలేదు. వెళ్ళొస్తాను దేవాంశ్. సరే నాన్న. అమ్మ వైదేహి, జాగ్రత్తమ్మా. అలాగే మావయ్య. వెళ్ళొస్తాను కౌసల్య, అలాగే జాగ్రత్త.
బాయ్.